నటుల మంచి స్వరానికి కావలసిన అంశాలు. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. రంగస్థలం మీద గొప్ప ఫలితాలను సాధించాలంటే స్వరశిల్పాన్ని సరైన విధంగా ఉపయోగించటం నేర్చుకోవాలను. రంగస్థలం మీద నటుడు నిత్య జీవితంలో వలె నడవడు, నిలబడడు, కూర్చోడు. అదేవిధంగా రంగస్థలం మీద స్వరమును కూడా ప్రత్యేకమైన మార్పులతో ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఉన్నత స్థితిలో జీవితాన్ని రంగశాలలో ప్రేక్షకుల ముందు ప్రదర్శించాలి కాబట్టి స్వరము నిత్య జీవితానికి భిన్నంగా ఉండాలి. స్వరం గురించి మూలాంశాలలోనికి వెళ్లకుండా రంగం మీద ప్రదర్శించవలసిన స్వరశిల్పము గురించి పరిశీలించేటప్పుడు రంగస్థలంలో సంభాషణలకు సంబంధించినవి 2 అంశములు ముఖ్యమైనవి. ఒకటి, రంగస్థల అవసరములకు కావలసిన స్వరమును వాడాలి. ప్రేక్షకులకు పాత్రను తెలియజేయటానికి, ఎక్కువ ఫలితాన్ని సాధించటానికి స్వరమును ఒక సాధనముగా వాడవలెను. 2, సంభాషణల నుంచి సాధ్యమైనంత ఎక్కువ లబ్ధి పొందాలి. సంభాషణను అంతరార్థ విశదీకరణ చేసి సాధ్యమైనంతగా వ్యక్తీకరణ చేయడానికి, అర్థవంతం చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి నటుడు ధ్యేయం రంగస్థలం మీద ప్రతిభావంతంగా స్వరమును ఉపయోగించడం నేర్చుకోవాలి. రంగస్థల కదలికలు, పాత్ర విశ్లేషణ, ఉద్వేగమైన వాటికి ప్రతినిధిత్వం, ఇంకా నటుని ఇతర పనుల మీద మనం ఏకాగ్రతతో ఉండటం వల్ల స్వరశిక్షణ గురించి పెద్దగా పట్టించుకోపోవచ్చును. మంచి స్వర శిక్షణ ప్రాధాన్యతను అధికంగా నొక్కి చెప్పడం కుదరదు. స్వరము, శరీరము, ఆలోచన అన్నీ కూడా ప్రతిభావంతమైన పాత్ర చిత్రణకు ఉపయోగపడతాయి. నేర్పు, నమ్రత గల స్వరము సంబంధించినంత వరకు నటుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎప్పుడూ ఓ ప్రశ్న బలంగా ఉదయిస్తుంటుంది. చాలా వైవిధ్యమైన పాత్రల యొక్క వివిధ ఉద్రిక్త స్వభావములు, వయస్సుల యొక్క స్వరం ప్రక్షేపణ చేయగల మంచి స్వరము ఉండాలా, లేదా నటుని వ్యక్తిత్వానికి అనుగుణంగా తేలిగ్గా గుర్తించగలిగేటట్లు స్వరము ఉన్నదా? వ్యక్తిత్వం, పాత్ర, నటునకు వేరుగా గల తేడాను ఈ ప్రశ్నకు సంబంధించిన గుర్తించగలుగుతాము. ఈ 2 రకాల నటనలు ఆచరణీయమని, నిజానికి ఈ 2 నటనలను అభ్యసించి ఎందరో నటులు విజయాలు సాధించినట్లు మనకు తెలుసును కదా. మనం మర్చిపోలేం. ఒకే విధముగా గల స్వరశుద్ధి గల స్వరము, ఒకే తరహా వ్యక్తీకరణ, పద సముదాయము ఉన్నట్లు ధృవీకరించబడితే సాధారణంగా ఆ నటుడు వరుసగా ఒకే పోలిక గల పాత్రలకు ఇవ్వటం జరుగుతుందని మనం మర్చిపోలేము. దీన్ని సాధారణంగా టైప్ కాస్టింగ్ అందరూ. మంచి వ్యక్తిత్వం గల నటుడు వైవిధ్యమైన
స్వరశుద్ధి, పద సముదాయములు పలకగల స్వరము కలిగి ఉంటాడు. వైవిధ్యంగా చాలా ఉద్వేగ స్థితులు, భావస్థితులు, ఉద్రిక్త స్వభావములను ప్రక్షేపణ చేయగలడు. కొత్త నటులు భావస్థితి, ఉద్రిక్త స్వభావము, ఉద్వేగములతో ఉన్న తంత్రము తెలియటమే కాదు, అనేక పాత్రలను కూడా తెలియజేయగలిగేటట్లు, ఉపయోగకరంగా ఉండేటట్లు తయారు చేసుకోవలను. స్వరముతో ఆకర్షించటమే కాక నమ్రత గల స్వరము నటుని యొక్క ఆశయం కావాలి. నాటకరంగంలో స్వరశుద్ధి లేక ప్రత్యేకతతో మనలను వెంటనే ఆకర్షించే చాలా అందమైన స్వరములు ఉన్నాయి. నాటకరంగంలో ఆకర్షణీయమైన స్వరము కావలసినది విలువైనదే అని మనము అంగీకరించవచ్చును. కానీ ఏమి చెబుతున్నది అన్న దానికంటే మనం స్వరం వినటం ప్రారంభిస్తే అవసరమైన మంచి నటనను వినినట్లే. అసాధారణమైన లేక ప్రత్యేకమైన స్వరశుద్ధి కలిగి ఉన్న తరచుగా అది స్వరం విషయంలో ఒకటే పట్టి ఉంచుతుంది. మంచి స్వర సందోళనము, వైవిధ్యమైన ఉపయోగములలో శక్తి, చాలా పాత్రలు అనేక సందర్భాలలో చేయగలగటం మీద నటుడు ఆశయం ఉండాలి. వరుసగా ఒకే తరహా పాత్రలు ధరించటం వల్ల సందేహించబడని నటుని స్వరములో శక్తిని కనుగొన్నప్పుడు తరచుగా మనం ఆశ్చర్యపోతాం. చాలా కాలం క్రితం ఆర్థర్ హోప్కిన్స్ ఓ నాటకం ద పెట్రిఫైడ్ ఫారెస్ట్లో ఓ కరుడుగట్టిన హంతకుని పాత్రకు నటుడు కోసం వెతుకుతున్నప్పుడు చాలా కాకతాళీయంగా దూరాన ఉన్న రంగస్థలం నుంచి ఓ ఆసక్తికరమైన స్వరం వినిపించింది. తనకు కావలసినది అటువంటిదనేని గ్రహించి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నటుడు తనకు బాగా పరిచయం ఉన్నవాడే. అతను ముందు ఆ నటుడు అనేక హాస్య పాత్రలు, ఒకే మోస పాత్రలు ధరించాడు. ఆ స్వరం అతనిదని తెలుసుకొని ముందు ఆశ్చర్యపోయాడు. చెడ్డ పనులు చేసే ముఠా నాయకుడుగా ఆ నటుడిని ఎంపిక చేశాడు. అతడు అద్భుతంగా నటించాడు. తర్వాత అదే నాటకం సినిమా తీసినప్పుడు కూడా ఆ నటుడు అదే పాత్ర ధరించి గొప్ప విజయం సాధించాడు. ఆ నటుడు రెండవ దశ ప్రారంభించాడు. తర్వాత అనేక చెడ్డ వ్యక్తుల పాత్రలు ధరించి అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ నటుడి పేరు హంఫరీ బోగార్ట్. సంభాషణలో ఉన్న ప్రజ్ఞని, ఉద్వేగాన్ని వ్యక్తీకరించడానికి స్వరయంత్రమును ప్రతిభావంతంగా ఉత్తమ నటన కోసం ఉపయోగించాలి. నటుడు ఈ విధంగా ఉపయోగించడంలో విజయము సాధిస్తే
సరిగ్గా స్వరమును వాడినట్లు మనం చెప్పగలం. నటుడికి రంగస్థలమునకు కావలసిన స్వరము ప్రతిభావంతంగా ఉన్నది లేనిది తెలుసుకొనుటకు 4 ప్రశ్నలు సహకరిస్తాయి. 1. స్వరము దాని ఒక్కదానిపైనే శ్రద్ధ కలిగేటట్లు చేస్తున్నాడా? స్వరము తెలియజేసే విషయానికంటే మనం స్వరము ఒక్కటే వింటున్నామా? తెలుగు నాటక రంగంలో కూడా పౌరాణిక నటులు అద్భుతమైన గాత్రాలతో శ్రోతలను ఆకర్షించేవారు. వారి రికార్డులు వింటే మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మైసభలో దుర్యోధనుడు పాత్ర పలికే సంభాషణ వినడానికి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమంది నటులు ఉచ్చారణలోని ఉదాత్తతను యథాతానుదాత్త స్వరముతో ద్విగుణీకృతం చేసేవారు. ఇంకొందరు నటులు వాగ్దాటి యుక్తులతో భేదము చూపించేవారు. అర్థం తెలియపరిచే కంటే సంభాషణ నటుని స్వరములో మూలతత్వాన్ని ప్రదర్శించటానికి పరికల్పన చేయబడేది. నేటి కాలంలో మనం ఈ మామూలు శైలీ విధానాల్లో చదివే పద్ధతికి స్వస్తి చెప్పి స్వరము సంభాషణకు అనుసరిస్తున్నది కానీ నటుణ్ణి కాదు. స్వరము పూర్తిగా పాత్ర అవసరాలకు తగినట్టుగా ఉండాలి. 2. స్వరము వినుటకు కష్టముగా ఉన్నదా? ప్రేక్షకులు అందరూ బాగా వినగలిగేటట్లు ఉండాలి. తగినంత వాచక ప్రబలత లేక స్వర ప్రబలతతో ప్రక్షేపణ చేయవలెను. ఇంకా ప్రతి సందర్భములోనూ స్పష్టత ఉండాలి. నటనను బట్టి వాచక ప్రబలత లేక స్వర ప్రబలత పెంచటం తగ్గించటం చేయవలెను. కానీ ఎప్పుడూ ఒక స్థాయికి దిగిపోకూడదు. ఏ స్థాయిలోనైనా ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరికి వినబడేటట్లు ఉండాలి. 3. నటుడు చెప్పేది అర్థము చేసుకోగలమా? ప్రక్షేపణలోని సంభాషణలు అర్థవంతంగా చేయడంలోనూ స్పష్టోచ్చారణ అతి ముఖ్యమైనది. స్పష్టోచ్చారణ లేని సంభాషణలు వాస్తవిక నాటకాల్లో కానీ సంప్రదాయ నాటకాల్లోనూ ఎంత మాత్రం అవసరం ఉండదు. నిజానికి పూర్వ నాటకాలు చాలా ఎక్కువ స్థాయిలో రంగస్థల సంభాషణలు స్పష్టమైన వ్యక్తీకరణ అవసరం అయ్యేది. 4. స్వరము మూస పద్ధతిలో ఉన్నదా? స్వరము అనురక్తిగా ఉండాలంటే వైవిధ్యమైన స్వరమానము రేట్ బిగ్గరగా ఉండటం అవసరం. మూస పద్ధతి కాకూడదని కేవలం వైవిధ్యం కోసం మాత్రమే సంభాషణలు చెప్పకూడదు. ఎక్కడ ఏ పదాన్ని వైవిధ్యంగా చెప్పినట్లయినా అర్థవంతంగా వ్యక్తీకరించటం అవుతుందో దానినే వైవిధ్యంగా చెప్పవలెను. స్వరమును స్పష్టోచ్చారణ సరిగ్గా వాడటం అనే పరిజ్ఞానం కలిగి ఉండాలి. మన స్వరము సంభాషణలకు అనుసరించి ఉండాలి కానీ ఇతర నటులను అనుసరించి మన స్వరము ఉండకూడదు. అలా అయితే మిమిక్రీ చేసినట్లే అవుతుంది. మన ఒరిజినాలిటీ ఉండదు. మన స్వరము పూర్తిగా పాత్ర అవసరాలకు తగినట్లుగా ఉండాలి.
నిత్య జీవితంలో మనం తరచుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గానో, సూరిబాబు గానో, షణ్ముఖి ఆంజనేయరాజు గానో పాడాలని స్వరం మీదనే శ్రద్ధ చూపిస్తూ వ్యక్తులను అనుకరించటం గమనిస్తారు. అలాగే రంగస్థలం మీద మనం పాత్ర ధరించినప్పుడు చేస్తే పాత్రకు అన్యాయం జరుగుతుంది. పాత్రను ప్రక్షేపణ చేయలేము. స్వరము వినడానికి శ్రావ్యంగా ఉండాలి. స్పష్టమైన ఉచ్చారణతో సంభాషణను అర్థవంతంగా నటులు చెప్పాలి. స్వరము మోస పద్ధతిలో లేకుండా వైవిధ్యంగా ఉండాలి. అందుకు తగిన శిక్షణ నటుడు పొందాలి. నటుడికి స్వర సాధన అతి ముఖ్యమైనది. నటుడు తన స్వరముతోనే ప్రేక్షకులకు నాటకాన్ని కమ్యూనికేట్ చేయాలి. అది తిరుగులేని సత్యం. నటులు దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. రంగస్థల నటుడికి శరీరంతో పాటు స్వరం కూడా ముఖ్యమైన ప్రసార సాధనం. కానీ ఆకాశవాణి నటుడికి స్వరమే సర్వస్వం కదా. వాచికాభినయానికి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి నటుడు స్వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్వరానికి సంబంధించిన అనేక అభ్యాసములు సాధన చేస్తూ గాత్రాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. నటులు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాఫీ, టీలు, కారాకిళ్ళి, కూల్ డ్రింకులు, ఫ్రిజ్ వాటర్, సిగరెట్, బీడీలు ఇంకా అనేకమైనవి కంఠానికి కంటకమైనవి మానుకోవాలి. నోరున్నవాడిదే రాజ్యంలా స్వరం ఉన్నవాడిదే రంగస్థల సామ్రాజ్యం. ఇంకా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు గాత్రము మంచిదైతే పాత్ర మంచిదవుతుంది అని మన నటులు గ్రహించాలి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.